30 రోజులు వేయించిన వెల్లుల్లి ఇలా తింటే చాలు 9 సూపర్ బెనిఫిట్స్. పరిగడుపున వేయించిన వెల్లుల్లి 30 రోజులు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? మన వంటింట్లో దొరికే ఒక చిన్న పదార్థం మీ వెయిట్ లాస్కు హెల్ప్ చేయడంతో పాటు మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందంటే నమ్ముతారా? ఈ పదార్థం మీ గుండెను పదిలంగా ఉంచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఈ ఒక్కటి మీరు తీసుకుంటే మీ డైజెషన్ ఇంప్రూవ్ కావడంతో పాటు వయసు పైబడే లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఆ ఒక్క పదార్థమే వెల్లుల్లి. పరిగడుపున కేవలం 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా ఈ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. మనలో చాలా మంది వెల్లుల్లి అంటే కేవలం వంటలకు మాత్రమే వాడే పోపు దినుసు అని భావిస్తారు. వాస్తవానికి వెల్లుల్లి అల్పాహారానికి ముందే రోగాలను తరిమి కొట్టే ఒక శక్తివంతమైన సహజ ఔషధం. గుండె ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో వెల్లుల్లిని సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. పరిగడుపున కాస్త వేయించిన వెల్లుల్లిని వరుసగా 30 రోజుల పాటు తింటే మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయుర్వేదం, మోడర్న్ సైన్స్ వెల్లుల్లి గురించి ఏకీభవిస్తున్న 9 అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్. వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఆపరేషన్ అనగానే ఆందోళన చెందుతున్నారా? సర్జరీ అవసరం లేకుండానే నయం చేసే అద్భుత శక్తి ఆయుర్వేదానికి ఉంది. గత 27 సంవత్సరాలుగా లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకుంటూ 10 లక్షలకు పైగా పేషెంట్స్కు వ్యాధి రహిత జీవితాన్ని అందించిన అనుభవం వర్ధన్ ఆయుర్వేద ఆసుపత్రికి సొంతం. దీర్ఘకాలిక సమస్యలతో విసిగిపోయిన వారికి ఈ ఆయుర్వేద చికిత్సలు సమస్యల నుండి శాశ్వత ఉపశమనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లి విశిష్టత గురించి చెప్పే ఒక శ్లోకం ఉంది. లశునం కటు తిక్తోష్ణం స్నిగ్ధం హృద్యం రసాయనం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే వెల్లుల్లి ఘాటైన చేదు గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది, ధాతువులను పోషిస్తుంది, గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు శరీరానికి నవ యవ్వనాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన రసాయనంగా పనిచేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు ఈ చిన్న వెల్లుల్లి రెబ్బలో ఉన్న రోగనిరోధక శక్తి, ఆరోగ్య గుణాలను ముందే గుర్తించారు. ప్రతిరోజు ఉదయం కాస్త దోరగా వేయించిన వెల్లుల్లిని వరుసగా 30 రోజుల పాటు తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? ఇప్పుడు ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఇందులో మొదటి ప్రయోజనం వింటేనే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నెంబర్ 1, పొట్ట లోపల ఉండే కొవ్వును కరిగిస్తుంది. మన పొట్ట దగ్గర ఉండే కొవ్వు మాత్రమే కాకుండా పొట్ట లోపల ఉండే కొవ్వు ఉంటుంది. దీన్నే విజరల్ ఫ్యాట్ అంటారు. షుగర్ వ్యాధి, ఫ్యాటీ లివర్ మరియు గుండె జబ్బులు రావడానికి అసలైన కారణం ఇదే. మన శరీరంలో జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం తిన్న ఆహారం సరిగా అరగక శరీరంలో టాక్సిన్స్, అనవసరమైన కొవ్వును పేరుకుపోతాయి. వెల్లుల్లి మన జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారాన్ని అరిగేలా చేయడంతో పాటు అదనపు కొవ్వును కరిగించేస్తుంది. మోడర్న్ సైన్స్ రీసెర్చ్లు సైతం వెల్లుల్లి మెటబాలిజాన్ని పెంచి నడుము చుట్టుకొలతను తగ్గిస్తుందని చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరెప్పుడైనా మీ నడుము చుట్టూ ఫ్యాట్ పెరిగిందని ఫీల్ అయ్యారా? అవును అయితే ఎస్ అని, కాదంటే నో అని టైప్ చేయండి. నెంబర్ 2, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మన శరీరానికి వచ్చే ఎక్కువ సంఖ్యలో ఆరోగ్య సమస్యలకు మూల కారణం మన జీర్ణశక్తి మందగించడమే. మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే కడుపుబ్బరం, గ్యాస్ సమస్య, పొట్ట బరువుగా అనిపించడం, అకారణంగా బరువు పెరిగిపోవడం, అలసట, నీరసం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి మన లోపల ఉన్న జఠరాగ్నిని రగిలించి టాక్సిన్స్ ని సులువుగా జీర్ణం చేస్తుంది. వెల్లుల్లిని రెగ్యులర్గా డైట్లో తీసుకున్న వాళ్ళలో జీర్ణక్రియ చాలా లైట్గా అవ్వడం, పొట్ట ఉబ్బరం తగ్గడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ కూడా వెల్లుల్లిలో ఉండే ప్రీబయోటిక్ గుణాలు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తాయని చెప్తుంది. నెంబర్ 3, బ్లడ్ షుగర్ కంట్రోల్. మనం ఎంత డైటింగ్ చేసినా, తిండి తగ్గించినా కొన్ని సందర్భాల్లో పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గదు. దీనికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో
ఫ్యాట్ పేరుకుపోవడాన్ని కఫదోషం మేధోధాతు దుష్టి అని అంటాం. వెల్లుల్లి మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇది మీ శరీరం షుగర్ను ఫ్యాట్గా మార్చకుండా యాక్టివ్ ఎనర్జీగా మార్చుకునేలా చేస్తుంది. నెంబర్ 4, హార్ట్ హెల్త్. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. మన గుండె ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా రోజంతా కొట్టుకుంటుంది. వెల్లుల్లి మన శరీరంలో కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ను హెల్దీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుందని మోడర్న్ స్టడీస్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సైజులో చిన్నగా కనిపించే వెల్లుల్లి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన గుండె కోసం ఎంత సైలెంట్గా వర్క్ చేస్తుందో కదా. ఇప్పటి వరకు చెప్పిన సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 5, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలా మందిని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ సమస్య వేధిస్తోంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల స్థూలకాయం, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె జబ్బులు, వయసు పైబడినట్లు కనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి శరీరంలోని టాక్సిన్స్ను తొలగించడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీలో శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగవుతుంది. నెంబర్ 6, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆచార్య చరకుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. వెల్లుల్లిలో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే శతాబ్దాలుగా మన పెద్దలు దీనిని ఒక సహజ సిద్ధమైన ఔషధంగా నమ్మారు. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వాతావరణం మారిన ప్రతి సందర్భంలో వెల్లుల్లిని తినాలని చెప్పడం వెనుక అసలు కారణం ఇదే. వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, సంపూర్ణ ఆరోగ్యమే. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే ఈ రోజు నుంచి వెల్లుల్లిని తీసుకోవడం మొదలు పెట్టడంతో పాటు START స్టార్ట్ అని కామెంట్ చేయండి. నెంబర్ 7, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మోడర్న్ రీసెర్చ్ ప్రకారం వెల్లుల్లి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి లివర్ ఫంక్షన్ను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అదే సమయంలో టాక్సిన్స్ పూర్తిగా తొలగిపోయినప్పుడు లివర్ సహజంగానే మరింత హెల్తీగా పనిచేస్తుంది. లివర్ హెల్తీగా ఉంటే డైజెషన్ రోజంతా యాక్టివ్గా ఉండడం సాధ్యమవుతుంది. లివర్ శరీరంలో టాక్సిన్స్ను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. నెంబర్ 8, బ్లడ్ సర్క్యులేషన్, ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది. మీరు తరచూ అలసటగా ఫీల్ అవుతుంటారా? ఎల్లప్పుడూ నీరసంగా, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేనట్టు అనిపిస్తుందా? అయితే వెల్లుల్లి మీ డైట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలోని సప్తధాతువులకు సరైన పోషణ అందినప్పుడే ఓజస్సు అంటే ఇమ్యూనిటీ లభిస్తుంది. ఈ ఓజస్సే మన ప్రాణశక్తికి మూలం. ఓజస్సు తగ్గితే ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆయుష్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు వెల్లుల్లికి సంబంధించిన అన్నిటికంటే ఆసక్తికరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. పూర్వకాలంలో మన మహర్షులు వెల్లుల్లిని ఒక రసాయనం అని ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 9, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. వెల్లుల్లి వల్ల కలిగే అత్యంత ఆశ్చర్యకరమైన ప్రయోజనం ఇదే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వెల్లుల్లి ఆయుష్ను పెంచే అమృతం అని చెప్పవచ్చు. నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం మన శరీరం త్వరగా ముసలిదైపోవడానికి కణాల బలహీనతే ప్రధాన కారణం. వెల్లుల్లిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. భావప్రకాశ నిఘంటువులో వెల్లుల్లిని రసాయనం అని పేర్కొన్నారు. అంటే ఇది శరీరాన్ని నిత్య యవ్వనంగా ఉంచే ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది అని అర్థం. వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? మొదట 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. వాటిని లైట్గా దంచాలి, అంటే కచ్చా పచ్చాగా నలగొట్టాలి. దంచిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఎందుకో తెలుసా? ఇలా చేయడం ద్వారా వెల్లుల్లిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఔషధ గుణమైన
అల్లిసిన్ పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ వెల్లుల్లి రెబ్బలను దోరగా అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించండి. గుర్తుంచుకోండి, వెల్లుల్లి రెబ్బలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. ఇలా పొడిగా వేయించడం వల్ల పచ్చి వెల్లుల్లి యొక్క ఘాటు మరియు వేడి చేసే స్వభావం తగ్గిపోతాయి. వెల్లుల్లి తిన్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. లేదా మీకు తేనె మరియు నిమ్మరసం ఇష్టం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా 1 చెంచా పచ్చి జీలకర్ర పొడిని ఆ వేడి నీటిలో బాగా కలుపుకొని వెల్లుల్లి నములుతూ ఈ జీలకర్ర నీటిని తాగవచ్చు. ఈ రెమెడీ వాడుతున్న రోజుల్లో మంచి ఫలితాల కోసం పంచదార వాడకాన్ని మరియు స్వీట్లను పూర్తిగా పక్కన పెట్టడం లేదా చాలా వరకు తగ్గించడం చాలా ముఖ్యం. ఎప్పుడు తీసుకోవాలి? దీన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. ఇలా వరుసగా 30 రోజుల పాటు చేసి చూడండి. మరి ఎవరు తీసుకోకూడదు? అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. తీవ్రమైన అసిడిటీ లేదా గుండెల్లో మంట ఉన్నవారు, కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నవారు, త్వరలోనే ఏదైనా సర్జరీ జరగబోయే పేషెంట్లు వెల్లుల్లికి దూరంగా ఉండడమే మంచిది. ఆయుర్వేదంలో అద్భుతమైన సూపర్ ఫుడ్గా పేరు పొందిన ఈ వెల్లుల్లి మీ మెటబాలిజంను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, గుండె ఆరోగ్యానికి మరియు మీ ఓవరాల్ వెల్నెస్కు అద్భుతంగా తోడ్పడుతుంది. కొన్నిసార్లు మన వంటింట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలే మన ఆరోగ్యంలో అసాధారణ మార్పులు తీసుకురాగలవు. మరి ఈ 30 రోజుల వెల్లుల్లి ఛాలెంజ్ స్వీకరించడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీ అయితే ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో ఐ యాక్సెప్ట్ అని టైప్ చేయండి. 30 రోజుల పాటు దీన్ని ఫాలో అయ్యాక మీ ఆరోగ్యంలో వచ్చిన మార్పును మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఆయుర్వేదం అనేది కేవలం మందు మాత్రమే కాదు, అదొక జీవన విధానం. కీళ్ల నొప్పులు, వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నారా? సర్జరీ ఒకటే మార్గం అనుకుంటున్నారా? అయితే మీకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. గత 27 ఏళ్లుగా ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండానే 4 లక్షల మందికి వెన్నుముక సమస్యలను, 1,00,000కు పైగా రోగులకు కీళ్ల నొప్పులను విజయవంతంగా నయం చేసిన ఘనత మాది. 10 లక్షల మంది రోగుల ఆదరాభిమానాలను పొందిన మా సేవలు నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ మరియు కర్నూలులో అందుబాటులో ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ చికిత్సలతో మీ ఆరోగ్యానికి పూర్తి భరోసా పొందండి. సర్జరీల భయం వీడి సమస్యను మరింత జటిలం చేసుకోకుండా ఉండడానికి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మా వైద్యులను సంప్రదించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్స్ ప్రకారం ప్రూవ్ అయిన ఆయుర్వేద విశేషాల కోసం మనం ఆ వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.